చెరపకురా చెడేవు అంటారు. భారతదేశంలో ఉగ్రవాదం చేయాలనుకున్న ఖలిస్తానీలను నెత్తిన పెట్టుకున్నటువంటి కెనడా ఇప్పుడు చివరికి ప్రపంచ తీవ్రవాదులకి స్వర్గం అయ్యిందా? ఆఫ్ఘనిస్తాన్ లాంటి చోట్ల ప్రపంచ తీవ్రవాదులకి అది ట్రైనింగ్ సెంటర్, కేంద్రం, శిక్షణ నడుపుకోవడానికి అక్కడ పూర్తి ఛాయిస్ ఇస్తారు. అయితే కెనడా లాంటిది ప్రజాస్వామ్య దేశం కాబట్టి అట్లాంటిది ఉండదు అనుకుంటే, ప్రజాస్వామ్యం ముసుగులో లేదా ప్రజాస్వామ్యం పేరుతో తీవ్రవాదులు నెత్తిన పెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అడుగు పడింది. తాజాగా వ్యవహారం బయటపడింది. 20 సంవత్సరాల పాకిస్తానీ అబ్బాయిని ప్రస్తుతం కెనడా పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఏంటయ్యా అంటే, అమెరికాలో 9/11 దాడులు ఏవైతే ఉన్నాయో అట్లాంటి టెర్రర్ అటాక్ మరొకసారి ప్లాన్ చేశాడట మొహమ్మద్ షాహాబ్ ఖాన్. ఇలా ఈ ఘాతుకానికి పాల్పడాలని ప్లాన్ చేశాడు. అక్టోబర్ 7 అంటే ఈ నెల 7వ తారీఖున ఈ హమాస్ అటాక్ యానివర్సరీ, అంటే ఈ ఘాతుకాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని గుర్తు చేసేటందుకు గాను ఇలాంటి ప్లాన్ చేశాడన్నటువంటి విషయం బయటపడింది. తను ఆల్రెడీ అమెరికాకి వెళ్ళడానికి ప్లాన్ కూడా చేసుకున్నాడు, ఒకసారి వెళ్ళొచ్చాడు అన్నటువంటి విషయం కూడా బయటపడింది. దీంతో ఇప్పుడు ప్రపంచమే షాక్ అయ్యిందా, లేదా అమెరికా కెనడానే షాక్ అయ్యారా అంటే అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ వాడు కెనడా వెళ్ళి మరి అమెరికాని లేపేయడానికి కుట్ర పన్నుతున్నాడంటే పరిస్థితి ఎట్లాంటి స్టేజ్కి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.